మటన్, చికెన్ మెయిన్‌లీ డిఫరెన్స్ ఏంటంటే మటన్ ఈస్ కన్సిడర్డ్ రెడ్ మీట్ అండ్ చికెన్ ఈస్ కన్సిడర్డ్ వైట్ మీట్ అండి. రెడ్ మీట్ అంటే దాంట్లో వాస్కులేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మటన్‌తో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ ఫ్యాట్‌లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మటన్ అనేది రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడు ఇట్ కెన్ లీడ్ టు ఇన్‌ఫ్లమేషన్ ఇన్ ద బాడీ అని చెప్తారు. బట్ మటన్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, ఆయిల్ కంటెంట్ తక్కువ ఉండేలాగా తీసుకున్నట్టయితే మటన్తో ఉండే అడ్వాంటేజెస్ కూడా మటన్కు ఉన్నాయి. మెయిన్లీ మన B12 లెవెల్స్ కానీ అట్లాగే ఐరన్ లెవెల్స్ కానీ మటన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ తగిన విధంగా కుక్ చేయాలి, తక్కువ ఫ్రీక్వెన్సీతో తీసుకోవాలి అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ దాంతోపాటు తీసుకోవాలి. చికెన్ విషయానికి వస్తే లీన్ మీట్ కాబట్టి ప్రోటీన్ విషయంలో కంపేర్ చేస్తే రెండిట్లోనూ దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. చికెన్లో కూడా లీన్ మీట్ అయితే ప్రోటీన్ అనేది బాగుంటుంది అండ్ లీన్ మీట్ అయితే ఆ చికెన్ పైన ఉన్నటువంటి స్కిన్ లాంటివి యాడ్ చేయనట్టయితే కనుక ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి రిలేటివ్లీ తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఇది కొంతవరకు హెల్దీ అని చెప్పొచ్చు. చికెన్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, అట్లాగే B12 వస్తుంది. బట్ కంపారిటివ్లీ మటన్లో ఈ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి లాంగర్ రన్లో మీరు మల్టిపుల్ టైమ్స్ వారంలో 4 రోజులు తీసుకోదలుచుకుంటే లీన్ మీట్ చికెన్, అది కూడా డీప్ ఫ్రై అది చేయటం కాకుండా రెగ్యులర్గా మూత పెట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసి కుక్ చేసింది అలా తీసుకున్నది అండ్ చికెన్ తీసుకున్న మటన్ తీసుకున్న డెఫినెట్లీ యాడింగ్ అ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అలాంగ్ విత్ ఇట్ ఈజ్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అనమాట. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా కంపారిజన్ కంటే కూడా ఈ రెండింటిని సరైన క్వాంటిటీలో సరైన కాంబినేషన్స్తో అంటే వెజిటబుల్ కాంబినేషన్స్తో సరైన పద్ధతిలో కుక్ చేసి తీసుకున్నట్టయితే రెండింటిని కూడా మన హెల్తీ డైట్లో భాగం చేసుకోవచ్చు.